Hi guys, welcome to Tech Cookie. So guys, మీరు ఆల్రెడీ thumbnail చూశారు. So this is a personal assistant, or we can say this as a digital assistant. సో మనం అలెక్సా చూస్తాము, గూగుల్ అసిస్టెంట్ చూస్తాము, సిరి చూస్తాము. సో అట్లాంటిది దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ డిజిటల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్. సో దీన్ని మనం ఎవ్రీడే న్యూ డేటా ఇన్పుట్ ఇస్తూ వీ కెన్ అప్డేట్ ఇట్ ఎవ్రీ డే. సో దీన్ని మనం అప్డేట్ చేయొచ్చు, దీన్ని చేంజెస్ చేయొచ్చు. సో అలాంటి ఒక పర్సనల్ అసిస్టెంట్ని మనం క్రియేట్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో ఆల్రెడీ మీరు thumbnail చూస్తారు, మీకు అర్థమవుతుంది. సో ఈ పర్సనల్ అసిస్టెంట్ని నేను పైథాన్ యూస్ చేసి క్రియేట్ చేశాను. సో ఈ పర్సనల్ అసిస్టెంట్లో మనం ఏం చేస్తామంటే, సో సేమ్ మన ఫోన్స్లో ఉండే గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ ఎలా అయితే పనిచేస్తుందో, యాజ్ ఇట్ ఈస్ పర్సనల్ అసిస్టెంట్ కూడా అట్లనే పనిచేస్తుంది. సో మనం దానికి ఆర్డర్స్ ఇవ్వచ్చు, ఇట్ విల్ రెస్పాండ్ టు అస్, అండ్ మనం ఏం మాట్లాడినా సరే ఇట్ విల్ రెస్పాండ్ టు అస్. ఇట్ వర్క్స్ ప్రిటీ ఫైన్, సూపర్గా పనిచేసింది అనుకుంటున్నాను. సో దీంట్లో ప్రతి కోడ్ని, ప్రతి లైన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఉంటుంది. సో ఇఫ్ దిస్ కోడ్ కుడ్ యూస్, నాకు ఈ వీడియోస్ కనుక మంచి వ్యూస్ వస్తే ఐ మేక్ సమ్ అప్గ్రేడ్స్ టు ఇట్, అండ్ మంచి ఇంకా దీంట్లోనే అప్గ్రేడ్ చేసి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అసిస్టెంట్ని మనం క్రియేట్ చేద్దాము. సో ఇప్పుడు ఆల్రెడీ ఐల్ గివ్ యూ ప్రివ్యూ. ఆల్రెడీ నేను కోడ్ రాసి ఉంచాను. సో ప్రివ్యూ ఇస్తాను. ప్రివ్యూ ఇచ్చిన తర్వాత ఐ లిటిల్ ప్రివ్యూ ఆఫ్టర్ ఇఫ్ యూ గాట్ గుడ్ వ్యూస్, నేను దీన్ని మళ్ళీ ఇంకెక్కువ అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ పార్ట్స్ కింద రిలీజ్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ చేస్తాను. సో జస్ట్ ప్రివ్యూ చూద్దాం హౌ ఇట్ వర్క్స్ అనేది. సో నో యూ కెన్ సీ ఐమ్ రన్నింగ్ ద కోడ్. నేను ఆల్రెడీ కోడ్ కంప్లీట్ చేసి ఐమ్ జస్ట్ రన్నింగ్ దిస్. సో ఐమ్ స్టార్టింగ్ దిస్. నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి కమెంట్స్ కూడా దీనికి ఇవ్వచ్చు. హే కెఫా. Hello Dennis, I'm Seva, I'm your personal assistant. What you do want from me, sir? హూ ఈజ్ MS Dhoni? Wikipedia said. Mahendra Singh Dhoni, pronunciation born July 7th, 1981, is an Indian international cricketer who captained the Indian national team in limited overs formats from 2007 to 2016 and in test cricket from 2008 to 2014. He is the only captain in the history of cricket to win all ICC trophies. Under his captaincy, India won the 2007 ICC World 2020, the 2010 and 2016 Asia Cups, the 2011 ICC Cricket World Cup and the 2013 ICC Champions Trophy. హే హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ కుకీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలనేది మనం ఈ పైథాన్ బిట్ సిరీస్లో చూస్తాము. సో ఆల్రెడీ పైథాన్ షూట్ ఇట్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు కనిపిస్తున్న ఈ ట్విట్టర్ ఐడికి మీరు లాగిన్ అయ్యి, మీ ట్విట్టర్ ఐడి సెర్చ్ చేసి ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు ట్విట్టర్ ఐడిలోకి వెళ్తారు. నా ట్విట్టర్ ఐడిలోకి వస్తారు, టెక్ కుకీ ట్విట్టర్ ఐడికి. సో అక్కడ మీరు జస్ట్ హ్యాష్ షూట్ ఇట్ అని మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అక్కడ మీరు ట్వీట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ 100% నేను దాని మీద, ఆ ఎర్రర్ మీద వీడియో చేస్తాను, ఆ డౌట్ మీద వీడియో చేసి కంపల్సరీగా ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ యూ, నేను వీడియోలో కూడా మమ్మల్ని మెన్షన్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ క్లారిఫై దేర్. అంటే స్పెషల్గా కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ, మీరు ట్విట్టర్లో అడగచ్చు, ఆర్ కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ట్విట్టర్లో అడిగితే కొంచెం ఫాస్ట్గా మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ది గివ్ మీ ద ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం ఒక పర్సనల్ అసిస్టెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో మీరు స్టార్టింగ్లో ఆల్రెడీ చూసారు అది ఎలా వర్క్ చేస్తుంది అది. సో ఇప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ కోడ్ని మనం ఎలా క్రియేట్ చేయాలి. సో కెఫా అనే ఈ వర్చువల్ అసిస్టెంట్, ఆర్ డిజిటల్ అసిస్టెంట్స్ని, పర్సనల్ అసిస్టెంట్ని పైథాన్ యూస్ చేసి అలా క్రియేట్ చేయాలి అని చూద్దాం. దీనికి మనకి కొన్ని మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మాడ్యూల్స్ ఏంటనేది మనం చూద్దాం. సో మనం మాట్లాడినప్పుడు, మనం ఏదైనా మాట్లాడితే ఆ టెక్స్ట్ని, ఆ మాటలు తీసుకుని దాన్ని టెక్స్చువల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి దాన్ని గూగుల్లో సెర్చ్ చేయడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్ అనమాట. సో ఇలా చేయాలంటే ఫస్ట్ మనకి స్పీచ్ రికగ్నైజర్ కావాలి. సింపుల్గా ఆలోచించండి. అంటే మనం యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదైనా గూగుల్లో కానీ వాయిస్ సెర్చ్ చేస్తాం కదా. వాయిస్ సెర్చ్ అంటే ఏంటి, మనం మైక్రోఫోన్ మీద క్లిక్ చేసి వీ కెన్ స్పీక్ వాట్ ఎవర్ వీ వాంట్. అది టెక్స్చువల్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి అది కన్వర్ట్ చేసుకుని అది గూగుల్ సెర్చ్ చేస్తుంది. అది ఒక టైప్. అలా కాకుండా మన ఫోన్స్లో సిరి ఉంటుంది, మన మ్యాక్బుక్స్లో, ఐఫోన్స్లో సిరి ఉంటుంది, అండ్ గూగుల్ అసిస్టెంట్ ఉంటాడు, అలెక్సా ఉంటుంది. ఇలా రకరకాల అసిస్టెంట్స్ మనకున్నారు. ఇలా గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, ఇలా రకరకాల అసిస్టెంట్స్ మనకున్నారు. సో వీళ్ళందరూ వర్క్ చేసేది సింపుల్గా స్పీచ్ రికగ్నిషన్ మీద. సో ఫస్ట్ మనకి స్పీచ్ రికగ్నిషన్ కావాలి. సో ఇంపోర్ట్
స్పీచ్ అండర్స్కోర్ రికగ్నిషన్ యాజ్, సో దీన్ని స్పీచ్ రికగ్నిషన్, సో దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని నార్మల్గా మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎమ్ అని, అలా ఏదైనా మనం ఎలా అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను స్పీచ్ రికగ్నిషన్ యాజ్ ఎస్ఆర్ అని పెడతాను. ఎస్ఆర్ అంటే అర్థం ఏంటంటే స్పీచ్ రికగ్నిషన్ మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాని, సో ప్రతిసారి స్పీచ్ రికగ్నిషన్ అని ఫుల్గా రాయకుండా యూజ్ ఎస్ఆర్, స్పీచ్ రికగ్నిషన్ అని ఎక్కడైతే ప్రతి చోట మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఎస్ఆర్ అని పెట్టేస్తే సరిపోతుంది. సో దట్స్ ఫైన్, అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంపోర్ట్ PyTTS X3. సో వాట్ ఈస్ PyTTS X3? సో ఇదేంటంటే మనం ఏదైతే స్పీచ్ రికగ్నిషన్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నామో దట్ ఈస్ టు కన్వర్ట్ స్పీచ్ ఇంటూ టెక్స్ట్. సో అలాగే అక్కడ ఉన్న టెక్స్ట్ని మనకి స్పీచ్లో చెప్పాలంటే దానికి ఇన్వర్స్ మెథడ్ ఆఫ్ స్పీచ్ రికగ్నిషన్ అనమాట. ఉన్నదాన్ని స్పీచ్ని టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తాం, అదొకటి. అది స్పీచ్ రికగ్నిషన్ అయితే టెక్స్ట్ని స్పీచ్లో కన్వర్ట్ చేస్తాం. సో అది PyTTS X3 చేస్తుంది. సో 2 modules. సో నెక్స్ట్ వన్ వికీపీడియా. సో వై వికీపీడియా? సో వికీపీడియా ఎందుకంటే మనం ఏదైనా గూగుల్ సెర్చ్ చేసిన దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు అది వికీపీడియాలో సెర్చ్, మ్యాక్సిమం వికీపీడియాలోనే సెర్చ్ చేస్తుంది. కాబట్టి ఏ అసిస్టెంట్ అయినా విల్ గో ఫర్ వికీపీడియా. సో మనం ఏమైనా సెర్చ్ చేసినప్పుడు అది వికీపీడియాలో ఈ అసిస్టెంట్ సెర్చ్ చేయడానికి యూ గివ్ ఇట్ యాజ్ ఎ సోర్స్ అనమాట. సో వికీపీడియా. సో దట్స్ ఫైన్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అసలైన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ మెథడ్స్ ఇన్ ద ఫంక్షన్స్ హియర్. సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ స్పీక్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాము. తర్వాత మనం యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి మనం ఇన్పుట్ క్రియేట్ చేస్తాం. సో అవుట్పుట్ తీసుకోవడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ స్పీక్ ఫంక్షన్ టాప్ ఫంక్షన్ వాట్ ఎవర్. సో ఫస్ట్ స్పీక్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో స్పీక్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో గెటింగ్ ఇన్ టు ద ఫంక్షన్. సో ఫస్ట్ వాళ్ళు ఏదైతే అసిస్టెంట్ మనతో మాట్లాడాలి కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఇట్ యాజ్ అన్ ఇన్పుట్. సో ఏ అని ఒక వేరియబుల్ తీసుకోండి. సో PyTTS X3 దీని ఇనిట్ ఫంక్షన్ కింద తీసుకుందాం. అలా ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఏం జరిగిందంటే దీని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మనకి టెక్స్చువల్ ఫార్మాట్లో ఈ అసిస్టెంట్ మనతో మాట్లాడతాడు. ఈ కెఫా అనే అసిస్టెంట్ ఏం చేస్తాడంటే మనతో మాట్లాడతాడు, రైట్? అలా మాట్లాడాలి అంటే దానికి ఈ PyTTS X3 అనేది కావాలి. సో దాని ఇనిట్ ఫంక్షన్ కింద మనం ఇస్తే కనుక సో వాడి దగ్గర ఉన్న ఏదైనా టెక్స్చువల్ ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ మనకు స్పీచ్ ఫార్మాట్లో ఇస్తాడు. సో అది అలా ఇవ్వాలి అంటే అదంతా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అందుకే ఏలో స్టోర్ చేశాను. సో ఏ డాట్ ఇప్పుడు సే అని ఇచ్చి పెట్టండి, అలా వదిలేయండి. సో ఇప్పుడు వాడి దగ్గర ఏదైనా డేటా ఉందనుకోండి ఈ బ్రాకెట్స్లో, వాడు దాన్ని మనకి మాట్లాడి వినిపిస్తాడు అనమాట. సో అందుకని అలా ఉంచండి. నెక్స్ట్ ఏ డాట్ రన్ అండ్ వెయిట్. రన్ అండ్ వెయిట్ అంటే ఒకవేళ ఇది వాడి దగ్గర ఉన్న డేటా ఏదైనా మాట్లాడి స్పీచ్ ఫార్మాట్లో మనకు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత, స్పీచ్ ఫార్మాట్లో కంప్లీట్ అవుట్పుట్ వచ్చేసిన తర్వాత వెయిట్ చేయమని చెప్తున్నాను అనమాట. సో దానికి రన్ అండ్ వెయిట్ అనేది ఒక కమాండ్, ఒక ఫంక్షన్, దీన్ని రన్ అండ్ వెయిట్ అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మాస్టర్స్గా మనం దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. అంటే ఏదైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ మనకి కూడా ఒక ఫంక్షన్ ఉండాలి. సో కెఫా మాట్లాడడానికి, అంటే ఈ అసిస్టెంట్ మాట్లాడడానికి స్పీక్ ఫంక్షన్ ఎలా ఉందో, సో యూజర్ అంటే ఓనర్ మాట్లాడడానికి షుడ్ హ్యావ్ ఎ ఫంక్షన్. సో ఇక్కడ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఈ ఫంక్షన్ పేరు ఇన్పుట్ ఫంక్షన్. సో మనం ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్. సో గెటింగ్ ఇన్ టు ఇట్. సో ఇంకొక వేరియబుల్ తీసుకుంటే బి అనే వేరియబుల్. సో మన దగ్గర ఆల్రెడీ స్పీచ్ రికగ్నిషన్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం యాజ్ ఎస్ఆర్. సో ఎస్ఆర్ తీసుకోండి. ఎస్ఆర్ తీసుకున్న తర్వాత ఇట్ షుడ్ రికగ్నైజ్. ఇందులో రికగ్నైజ్ అని ఇంకొక ఫంక్షన్ ఉంది. సో వై దిస్ ఫంక్షన్ రికగ్నైజర్ అనే ఇంకొక ఫంక్షన్ ఉంది. సో ఏదైతే స్పీచ్ ఉందో దాన్ని రికగ్నైజ్ చేయడానికి సో రికగ్నైజర్ అనే ఫంక్షన్ ఇందులో మెథడ్ ఇందులో ఉంది. సో మీరు ఫైల్స్ అనే ఒక టాపిక్ తీసుకుంటే అక్కడ మీకు విత్ అనే స్టేట్మెంట్ బాగా తెలుస్తుంది. సో అది రాకపోయినా పెద్ద కష్టం ఏం లేదు. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ విత్ అనేది. సో ఇప్పుడు విత్ ఎస్ఆర్ డాట్ మైక్రోఫోన్.
మైక్రోఫోన్ అంటే ఏంటంటే మన సిస్టంలో ఉన్న మైక్రోఫోన్ని స్పీచ్ రికగ్నిషన్కి కనెక్ట్ చేస్తున్నాం. సో విత్ మైక్రోఫోన్ యాజ్ సోర్స్, సో మీకు సోర్స్ అయిపోయింది, టేక్ యాజ్ ఎస్, నో ప్రాబ్లం. సో ఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో అది మైక్రోఫోన్ ద్వారా స్పీచ్ రికగ్నిషన్కి చేరి అది టెక్స్చువల్ ఫార్మాట్లో కనెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ అ ప్లాన్. సో విత్ ఎస్ఆర్ డాట్ మైక్రోఫోన్ యాజ్ సోర్స్. సో ఇప్పుడు సోర్స్ ఏమవుతుందంటే ఎస్ అనేది, మైక్రోఫోన్ అనేది సోర్స్, ఇక్కడ దాన్ని ఎస్కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు విత్ మైక్రోఫోన్ యాజ్ సోర్స్ అంటే మైక్రోఫోన్ నుంచి ఏది వచ్చినా అది ఎస్ అనే సోర్స్లో స్టోర్ అవుతుంది. సో క్లియర్గా అర్థం చేసుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో విత్ ఎస్ఆర్ డాట్ మైక్రోఫోన్ అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం, వీఆర్ ది ఓనర్స్ ఆర్ వీఆర్ ది మాస్టర్స్ హియర్. సో అయినప్పుడు మనం మైక్రోఫోన్ ద్వారా ఇన్పుట్ ఇస్తున్నాము, అది స్పీచ్ రికగ్నైజ్ చేస్తుంది, ఎస్లో స్టోర్ అవుతుంది, అది మనకి టెక్స్చువల్ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వడానికి. సో మైక్రోఫోన్ ద్వారా మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది స్పీచ్ రికగ్నైజ్ చేసి, ఓకే, అది స్పీచ్ రికగ్నైజ్ చేసి మనం మైక్రోఫోన్ ద్వారా ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అది స్పీచ్ రికగ్నైజ్ చేసి ఆ కంప్లీట్ డేటాని ఎస్లో స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎస్తో చేయాల్సి ఉంటుంది. సో ప్రింట్ స్టార్ట్ స్పీకింగ్. సో ఎప్పుడైతే మనం మైక్రోఫోన్ మనకి స్టార్ట్ స్పీకింగ్ అని టెక్స్చువల్ ఫార్మాట్ మనకు అవుట్పుట్ వస్తుందో విల్ స్టార్ట్ స్పీకింగ్ విత్ ఇట్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సి అని ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఆర్ ఆడియో అని తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆడియో అని తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బి అనే వేరియబుల్ ఉందో బిలో స్పీచ్ రికగ్నైజర్ ఉంది. సో బి డాట్ స్పీచ్ రికగ్నైజర్ డాట్ లిజన్ మెథడ్. లిజన్ మెథడ్ ఎక్కడి నుంచి? సోర్స్ దగ్గర నుంచి. లిజన్ మెథడ్ ఎక్కడి నుంచి? ఎస్ దగ్గర నుంచి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, దిస్ ఇస్ వెరీ సింపుల్. సో ఇక్కడ స్పీచ్ రికగ్నైజర్ ఏం చేస్తుందంటే, అంటే ఇది రికగ్నైజ్ చేస్తుంది కదా స్పీచ్. సో ఎస్ఆర్ డాట్ మైక్రోఫోన్ అంటే స్పీచ్ రికగ్నైజ్ ద్వారా మైక్రోఫోన్ నుంచి వచ్చింది, ఎస్లో స్టోర్ అయింది కదా. సో రికగ్నైజర్ ఎక్కడ ఉందంటే బీలో ఉంది. సో బీ డాట్ లిజన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటంటే మనకి ఈ ఎస్ అనే ఈ వేరియబుల్లో ఈ మైక్రోఫోన్ ద్వారా వచ్చిన ఇన్పుట్ ఎక్కడ ఉంది? ఈ ఎస్లో ఉంది. దీన్ని స్పీచ్ రికగ్నైజర్కి కనెక్ట్ చేస్తున్నాం, అంటే రికగ్నైజర్కి కనెక్ట్ చేస్తున్నాం. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఈ కంప్యూటర్ ఆర్ పైథాన్ ఇంటర్ప్రిటర్ రికగ్నైజ్ చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నామో. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు సి అనే ఒక వేరియబుల్ తీసుకోండి. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ recognize underscore Google of this audio. సో అంటే రికగ్నైజ్ అండర్స్కోర్ గూగుల్ అంటే గూగుల్ని ఈ ఆడియో గురించి అడుగుతున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెర్చ్ అబౌట్ ధోని అని అన్నప్పుడు ఇట్ విల్ సెర్చెస్ అనమాట. బి అంటే రికగ్నైజర్. సో రికగ్నైజర్ డాట్ రికగ్నైజ్ గూగుల్ అబౌట్ ద ఆడియోలో ఏముంది? ఈ రికగ్నైజర్ డాట్ లిజన్ మెథడ్లో సోర్స్ ఉంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. సో రికగ్నైజర్ డాట్ లిజన్. సో ఈ ఆడియోలో ఏముందంటే రికగ్నైజర్ బి డాట్ లిజన్. సో బీలో రికగ్నైజర్ ఉంది, లిజనింగ్ సంథింగ్ ఫ్రమ్ ద సోర్స్. సో ఇప్పుడు ఈ ఆడియోని గూగుల్కి కనెక్ట్ చేస్తే ఇట్ విల్ సెర్చ్ అనమాట. సో ఇక్కడ వరకు అయింది. సో వీ హ్యావ్ టు రిటర్న్ సంథింగ్ నౌ. సో దేన్ని రిటర్న్ చేయాలంటే ఈ సి అనే వేరియబుల్ని రిటర్న్ చేయాలి. సో సీని ఎందుకు రిటర్న్ చేయాలంటే ఈ సీని రిటర్న్ చేస్తే ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్, గూగుల్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు కెఫా మనతో మాట్లాడేది అండ్ మనం కెఫాతో మాట్లాడేది స్పీక్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్ అయిపోయాయి.